మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. బాబా దయామయులు, ప్రేమ స్వరూపులు. చాలా వరకు ఎంతో ఓర్పుతో, నేర్పుతో తన బిడ్డల్ని సవరించుతారు. ఒక్కొక్కప్పుడు అవసరాన్ని బట్టి కఠినంగానే వ్యవహరిస్తారు. బాబా ప్రేమ స్వరూపుడైన దైవమే కాదు, మనల్ని సరైన దారిలో నడిపించే తండ్రి కూడా. తప్పు చేసినప్పుడు మందలించడం కూడా బాబా చేస్తారు. దారి తప్పిన పశువుని మనం చర్నాకోలతో అదిలించి సరైన దారిలో నడిపిస్తాం కదా, అలాగే బాబా కూడా మనల్ని అదిలించి నడిపిస్తారు. మనం సరిగ్గా నడుచుకోవడమే కాదు, ఒకవేళ మన తోటి వారు ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారిని సరిచేయడం కూడా మన బాధ్యత. అలా చేయనప్పుడు బాబా మన తప్పిదాన్ని ఏదో విధంగా మనకు తెలియజేస్తారు. ఒక్కొక్కప్పుడు ఆ పద్ధతి సున్నితంగా ఉండి మనల్ని మందలిస్తుంది. మనం చేసింది పెద్ద తప్పు అయితే మరి ఆ పద్ధతి కూడా కఠినంగానే ఉంటుంది. ఈ సందర్భంగా బాబా తమ భక్తుల్ని ప్రేమతో దగ్గరకు తీసి చెప్పిన వాక్యాలని ఇప్పుడు విందాం. నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులెప్పుడైనా తిరగగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెదను? నేను ఎప్పుడూ మీ యోగక్షేమాలని ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే. సాయిరా శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా శ్రీ సాయిరా. బాబా చూపిన కఠినత్వం ఆయనకు మనపై గల ప్రేమకు నిదర్శనం. తన బిడ్డల క్షేమం కోరే తండ్రి ఇచ్చిన శిక్షణ అది. వినయ విధేయతలతో, పశ్చాత్తాపంతో, సర్వసమర్పణ భావంతో మనం జీవించడానికి శిక్షణగా ఉపయోగపడుతుంది. కాబట్టి బాబా మనల్ని ఎప్పుడూ కాచి ఉంటారని, తప్పు చేస్తే ఊరుకోరని గ్రహించాలి. ఒక భక్తుడిగా, ఒక ఉత్తమ వ్యక్తిగా దైవం పట్ల, సోదర జీవకోటి పట్ల మన కర్తవ్యం తప్పకూడదు. అడుగడుగునా మన చెంత నుండి సత్పదంలో నడిపించే మన తండ్రి బాబాకు సదా కృతజ్ఞతలమై జీవించాలి.